వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భరద్వాజను, హైదరాబాద్ నుంచి. చాలామందికి తాము జాతకాల గురించో తర్వాత వాస్తు గురించి ఎవరేది చెప్పినా అది పాటిస్తుంటారు. అయ్యో పాపం ఈ సంవత్సరం నుంచి గట్టెక్కుతాం, మాకు కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి అని ఒక ఆశతోని అనేక వేలకు వేలు ఖర్చు చేయడం చాలా చాలా సహజం. కానీ ఇక్కడ నీకు చెప్పేది ఏంటంటే, ప్రతిదీ కూడా మన ఇంట్లో నుంచి ఏదైనా గమ్యస్థానాన్ని ఏదైనా వేరే ఊరికి ఎక్కడికైనా వెళ్ళాలంటే కాస్త టైం పడుతుంది. అలాగే కాస్త కాలం గడవాలి. అది కూడా ఈ పరిహార క్రియ జాతకం కావచ్చు, వాస్తు కావచ్చు, అది ఆ దోష నివారణ కరెక్ట్ జరుగుతూనే అక్కడ పరిష్కారం జరుగుతుంది. ఆ సమస్యలకన్నిటికీ దాని తీవ్రత తగ్గి వీళ్ళ ఊహించిన విషయాలు కొద్దిగా వస్తాయి. కానీ ఈ లోపల ఒక మనిషి మీద కేవలం జాతకం వాస్తే కాదు, 170 రకాల కారణాలు మనిషి మీద ప్రభావం పడి అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది. 170+ 170 రకాల కారణాలు మనుషుల యొక్క కష్ట సుఖాలకు కారణమవుతున్నాయి. దాంట్లో ఏదో అసలు కనుక్కోకుండా కేవలం ఒక వాస్తు నమ్ముకోనో లేకుంటే కేవలం ఒక జాతకాన్ని నమ్ముకోనో మీరు చెప్పిన విధంగా మేము ఖర్చు పెట్టాం కదా, మాకు ఫలితం రాలేదు కదా అంటే రాదు. కాస్త టైం తీసుకోవాలి. మన హాస్పిటల్కి పోగానే ఇంజక్షన్ తీసుకుని 2-3 రోజులు జ్వరం తక్కువైనట్టు, లేకుంటే ఇంకేదో ఆపరేషన్ చేసుకోగానే మనకు అదే బాధ అయినట్టు. జాతకం వాస్తు అనేది ఆ శరీరానికి అంటిన మట్టి కాదు, ఒక చెమట కాదు, సబ్బుతోని కడిగి తుడిచపోయేదానికి. గత జన్మలో చేసిన ఏమన్నా ఆ దోషాలు, ఆ పాపకర్మల యొక్క ఫలితాలు ఉంటే నువ్వు ఈ జన్మలో ఎన్ని వాస్తులు చేసినా, ఎన్ని జాతకాలు చేసినా దాని యొక్క తీవ్రత అనేది అది కంటిన్యూ అయితేనే ఉంటాయి. అంతేగాని నేను జాతకాల కోసం ఖర్చు పెట్టాను, వాస్తు కోసం ఖర్చు పెట్టాను, మీరు ఏం చెప్పిన ప్రకారం దాని ప్రకారం చేసినాం, మాకేం మంచిగా జరగలేదంటే జరగదు. కాస్త టైం వెయిట్ చేయాలి. అవసరమైతే మళ్ళీ మీకు ఎవరు సలహా ఇచ్చినా వాళ్ళని సంప్రదించాలి. ఎందుకంటే సలహా ఇచ్చిన వాళ్ళది కూడా ఏమైనా దోషం జరగచ్చు, రాంగ్ ప్రిడిక్షన్ కావచ్చు, లేకుంటే ప్రిడిక్షన్ కరెక్టే అయినా కూడా అక్కడ రెమెడీ రాంగ్ కావచ్చు, లేకుంటే మీరు అన్ని చెప్పినవి చేయకపోవచ్చు, లేకుంటే మీకు చెప్పినవి కూడా మీరు ఏమైనా పెండింగ్ పెట్టచ్చు. ఇలాగ 2-3 రకాల కారణాలు అన్ని యాంగిల్ ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ ప్రాపర్గా జాతకం కానీ, వాస్తు కానీ, సంఖ్యాశాస్త్రం కానీ కరెక్ట్ కారణం కనుక్కొని సరైన పరిష్కారం మనం పాటిస్తే తప్పకుండా రిజల్ట్ ఇస్తుంది. కనీసం వాటి యొక్క తీవ్రత తగ్గి కాస్త ఉపశమనం గ్యారంటీ ఇస్తుంది. అంతేగాని మేము ఖర్చు పెట్టగానే మాకు వెంటనే ఫలితం రావాలంటే రాదు. స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు మిగతా జీవితంలో ఉన్న తొందరపాటు అనేది, ఆ తొందర అనేది దీనికి పనికిరాదు. మనం ఎక్సలేటర్ స్పీడ్గా దొక్కితే వెహికల్ స్పీడ్ కొద్దిగా ఎట్లా పెరిగినట్టు ఇది కాలం గడవంది. గత జన్మల దోషం అనేది పోంది. మీరు వాస్తులు పాటించినా, జాతకాలు పాటించినా, హోమాలు చేసినా, యజ్ఞయాగాలు చేసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా కూడా మీకు అంత ఈజీగా ఫలితం కనబడదు. కాస్త ఓపిక అవసరం. మళ్ళీ ఎవరైతే మీకు సలహా ఇచ్చినో వాళ్ళతో కూడా సంప్రదించి వారితో మళ్ళీ రీచెక్ చేయించుకోవాలి. మీరు కూడా అన్ని సరిగా చేశారో లేదో అది కూడా చూడాలి. అంతేగాని ఫలాని పూజలు చేసినాం, ఫలాని వాస్తు దోష నివారణ చేసినాం అని మాకు ఇంకా రిజల్ట్ రాలేదని నిరాశ పడవద్దు. దేవుడు కూడా ఎవరికి కూడా తపస్సు చేయగానే ప్రత్యక్షం కావాలి. ఎంతో పరీక్ష పెట్టి ఆ పరీక్షలో విజయం సాధించిన భక్తులకు మాత్రమే ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తాడు. అలాగే ఇది ప్రకృతి యొక్క నియమాలు కనుక ఏదో పోలీసు వాళ్ళు పెనాల్టీ కడితే మనం పెనాల్టీ వేస్తే మనం పెనాల్టీ కట్టినట్టు, లేక కరెంటు బిల్లు వాళ్ళు ఏదో బిల్లు వేస్తే మనం కట్టినందుకు ఇంటర్నెట్ బిల్లు ఇవన్నీ వేసి కట్టినట్టు తొందర ఫలితం ఇచ్చినట్టు జాతకం వాస్తు దోషం ఫలితాలు ఇవ్వవు. కాస్త ఓపిక, టైం కావాలి. మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు. ఎవరు కూడా జాతకం వాస్తు విషయంలో తొందర పడతాను పనికిరాదు. ఉంటాను. నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు.